ప్రైజ్ లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు సేవకుల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి తాజా వార్తను మీ దృష్టికి తీసుకొద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పూర్వకంగా ముందుకు రావడం జరిగింది. ప్రభునందు సేవ చేసినటువంటి సేవకులరా, ఈరోజు మనం గమనిస్తే క్రిస్టియానిటీ మీద జరుగుతున్నటువంటి దాడులు అంతా ఇంత కాదు, అందరికీ తెలుసు. ఈ వీడియోని విశ్వాసులు కూడా చూడాలండి, అనేక మందికి షేర్ చేయండి స్కిప్ చేయకుండా. ఈ చర్చిల మీద, క్రైస్తవుల మీద, సేవకుల మీద ఈ దాడుల పరంపరంలో నాకు తెలిసిన నాకు వార్త నిందండి. నాకు వార్త నా దృష్టికి వచ్చింది. ఎస్సీలుగా ఉండి, అర్థమవుతుందా? ఎస్సీలుగా ఉండి మేము కూడా పాస్టర్లం, సేవకులం అని ఎస్సీ హోదాలో ఉన్నటువంటి ఫలాలు అనుభవిస్తున్నటువంటి వారి విషయంలో ఆ ఎస్సీ హోదాను రద్దు చేయాలని ఎంతమంది సేవకులు, పాస్టర్లు అయితే ఉన్నారో వారి యొక్క హోదాను రద్దు చేయాలని మరి కొంతమంది నడుం కట్టుకొని ఈ ఎస్సీ సేవకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద దుర్మార్గపు దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంది. ప్రభునందు ప్రియ క్రైస్తవ సేవకులారా, దీని విషయంలో మీరు స్పందించి మనకున్నటువంటి హక్కుల విషయంలో మనము పోరాటం ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు డినామినేషన్స్తో పెట్టుకొని మాది పెంతకోస్తు, మాది హెబ్రోను, మాది తండ్రి సన్నిధి, మాది ఎల్ఈఎఫ్, మాది ఆ చర్చి ఈ చర్చి అని భేదాలు పెట్టుకుంటే కుదరదండి. ఇప్పుడు అందరూ ఒకటి అవ్వాలి, ఒక తాటి మీదకి రావాలి. అంటే వీరి ఉద్దేశం ఏంటి? ఎస్సీలుగా ఉన్న పాస్టర్లకే ఆ హోదా పోయింది. ఇక బీసీలుగా ఉండి, ఎస్టీలుగా ఉండి, ఓబీసీలుగా ఉండి, ఓసీలుగా ఉండి ఈ సేవకులుగా ఉన్నారనుకో, వాళ్ళ హక్కులు ఏం పోవు. ఇక వాళ్ళకి ఎలాంటి దాన్ని ఏమంటారు, మినహాయింపు లేవు. ఇక ఒక ఎస్సీలుగా ఉండి, పుట్టుక ఎస్సీలుగా ఉండి సేవ చేస్తున్నటువంటి వ్యక్తులకి హోదా పోతుంది. ఎస్సీ హోదాలో ఉండి అనుభవిస్తున్న ఫలాలు ఇక రావు, పోతాయి అన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. అఫ్కోర్స్ ఒకవేళ ఇప్పుడు వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నటువంటి ఈ విషయం మీద, ఎస్సీలుగా ఉండి సేవకులుగా చేస్తున్నటువంటి వారి విషయంలో ఇప్పుడు వాళ్ళు కోర్టు చేస్తూ ఉన్నారు కేసు. కొంతమంది మతం మోకలు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని. ఇది ఒకవేళ ఉధృతం అయిందనుకోండి, ఒక మాట చెప్తానండి. నేను సేవలో చిన్నవాడినే, ఇతను చెప్పేది ఏంటో అనుకోకుండా ఎస్సీలుగా ఉన్నటువంటి సేవకులు ఒక్కసారి ఆలోచించేయండి. ఒక మాట గుర్తుకు తెస్తాను. పౌలు ఎంత ఆస్తిపరుడో. పౌలు కదా సౌలుగా మారకముందు పౌలుగా మారకముందు సౌలుగా ఉన్న ఆయన ఎంత ఆస్తిపరుడో కదా. కానీ క్రీస్తు విషయమై పట్టబడి ఆయన తనకు లాభకరములుగా ఏమైతే ఉన్నాయో వాటిని నేను నష్టముగా ఎంచుకున్నాను అని పత్రిక పుస్తకాలు చెప్పినట్లుగా, అఫ్కోర్స్ ఈరోజు ఒకవేళ సేవకులు ఎస్సీలుగా ఉండి రాజ్యాంగంలో వారికి, వారి పిల్లలకు తరతరాలుగా వస్తున్నటువంటి ఏదో కొద్ది గొప్ప ఫలాలు ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు చేజారిపోతున్నాయేమో అనేటటువంటి బాధను మీరు అస్సలు పెట్టుకోవద్దు హృదయంలో. ఇది ఒక సేవకునిగా నా విజ్ఞప్తి, ప్రేమపూర్వకంగా. పాయం ఇబ్బంది ఏం లేదు. ఎస్సీ హోదా మనకేం అవసరంలా. ఉన్నా కానీ దానివల్ల మనకేం ప్రయోజనం లేదు. ఇప్పుడు రేపు మాకు యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు. ఏమండి, వాళ్ళ కుట్ర అదే కదా. ఇప్పుడు సేవకులు, రేపొద్దున విశ్వాసులు. ఆల్రెడీ నెల క్రితమే జరిగింది దళిత క్రైస్తవుల మీద పెద్ద ఇష్యూ. ఇది మనకి పెద్ద భయాందోళనకు గురి చేసే విషయం ఏమీ కాదు ఇది నాకు తెలిసి. కాబట్టి ఎస్సీ హోదా పోతుందేమో, మా పిల్లల పరిస్థితి ఏంటో చెప్పేసి ఆలోచించేయద్దు. పౌలు కంటే మనం ఎక్కువ కాదు, యేసయ్య కంటే ఎక్కువ కాదు, పౌలు కంటే కాదు. కాబట్టి
ఒకవేళ రేపొద్దున భారతదేశంలో మీరు ఇండియన్ సిటిజన్స్, మీరు భారతదేశ పౌరులు కాదు అన్నప్పటికీ మౌనంగా ఉండటమే. హక్కులు పానివ్వండి, పరలోకపు హక్కు పోకుండా ఉంటే చాలు. పరలోకపు హక్కు కోసము ఈ లోకంలో రక్షణ పొందుకున్నాం మన బాప్తిస్మం ద్వారా. అది పోకుండా ఉంటే చాలు. ఇక భారతదేశపు పౌరుడుగా మీరు ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎస్సీ హోదా మీకు ఉండదు. ఎస్సీ హోదాలో ఉండి అనుభవిస్తున్న ఫలాలు మీకు ఉండవన్నా మనకి దిగులు పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. దేవుని మీద అనుకోండి. మనకున్నటువంటి ఆ హోదాలు పోయినప్పటికీ పరలోకపు హోదా పోకుండా చూసుకోండి. ఇవన్నీ రావడం మనకు మంచిదేనండి. మన మీదకి ఈ ఒత్తిడి రావడం మంచిదే. సంఘాలన్నీ ఒకటవుతాయి. సార్వత్రిక సంఘం అంతా ఒకటవుతుంది. సత్యం మీదకి వస్తుంది. ఆలోచన చేసి హోదాల కోసం కాదు, దేవుని కోసం నిలబడాలని ప్రయత్నం చేసి దేవుని సేవలో ముందుకు వెళ్తారని మీ అందరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా.